నమస్కారం, హెచ్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నాయకులు డిపోమల్లి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నామతుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ జనసేనకు చెందిన పలువురు ముస్లింలు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. వ్యాపారస్తులు ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని చివలూరు, వల్లభాపురం గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో రోడ్ షో నిర్వహించడంతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతైనా అవసరమన్నారు. ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేయటమే టీడీపీ లక్ష్యమన్నారు. అభివృద్ధికి పట్టం కట్టే కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో తాను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కొల్లిపర మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపించి జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిపామన్నారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా అన్ని గ్రామాలకు త్రాగునీటిని అందిందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉండి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు వేసి రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. మరలా అరాచక పాలన నుంచి విముక్తి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. రోడ్ షోలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వంగ సాంబిరెడ్డి, భీమవరపు చినకోటిరెడ్డి, ఎర్ర వెంకయ్యనాయుడు, ఆళ్ల వీరారెడ్డి, అవుతు నారాయణ రెడ్డి, గుదిబండి గోవర్ధన్ రెడ్డి, కంచర్ల అమృతరాజు, దాసరి నరసయ్య, భీమవరపు కిషోర్ రెడ్డి, భీమవరపు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లిపర మండలంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా రైతాంగం గతంలో ఎంతో కష్టాలకు గురై ఇక్కడ వాళ్ళ కష్టాజీతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకున్నారు. చక్కటి పసుపు రైతులుగా, ధాన్యం పండించే రైతులుగా ఆ రోజులన్నీ మారినాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల్లో కేవలం కొంతమందికి ఉపయోగపడే విధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా రైతాంగాన్ని ఎక్కడ కూడా కాపాడుకోలేకపోయాం. కొల్లిపర మండలం మొత్తం ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో ఉండేది గుంటూరు జిల్లాలో. ఆ రోజు మనం చేసే కార్యక్రమాలు, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మనం ఇచ్చిన రుణాలు, అదేవిధంగా రైతులకి మనం అందించిన టైబాన్స్ పేర్లు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి కోసం చేసామో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇదే సభ దగ్గర ఆ రోజున సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని ఇక్కడ పిలిపించి దాదాపు 300 రైతులకి పాస్ పుస్తకాలు సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఉన్నాయో అది ఈ ప్రాంతంలోనే ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మంచి జరగాలని, అభివృద్ధి జరగాలని మనం చేసిన ప్రయత్నాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టం గురించి మీరు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి బటన్ నొక్కాం అనే సంక్షేమం కార్యక్రమం తీసుకొచ్చారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయలేదు. 100 రూపాయలు ఖర్చు పెడితే కేవలం 4 రూపాయలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టారు. ఏ విధంగా మన రోడ్లు తయారైనాయో, ఏ విధంగా మనకి రావాల్సిన చక్కటి మంచినీటి సౌకర్యమో, లేకపోతే వైద్య సదుపాయాలు, లేదా మన బిడ్డలకి చదువులో, వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. సామాన్య కుటుంబాన్ని మనం సమానంగా సమాజంలో పైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. వనరుల దోపిడీ కోసం వలభాపురం, మున్నంగి, బొమ్మానిపాలెం ఇక్కడ ఉన్న ఇసుక రీచుల్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా గతంలో ఎన్నికల్లో వచ్చి ఓట్ల కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తారో ఆ మార్పు ఎందుకు కనపడడం లేదు వాళ్ళలో నేను ప్రశ్నిస్తున్నాను. నిజాయితీగా మీకోసం
మీ అందరి కోసం ఒక మంచి ఆలోచనతోటి దూరదృష్టితోటి పొత్తనే విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకుని మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించుకుని మనం మంచి కార్యక్రమాలు చేద్దామని ముందుకు వచ్చాం. అందులో భాగంగా ఈరోజు మేమిద్దరం కూడా మీకు మాట ఇస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రైతాంగాని కోసం, ఇక్కడ చదువుకున్న యువత కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మీ వెంట నిలబడతామని మేము మాట ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి మంచి ఆలోచనతోటి ఈరోజు సూపర్ 6 అనే పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు తీసుకురావాలని చేసే ప్రయత్నంలో భాగంగా మీ అందరం కూడా కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయేది మన ప్రభుత్వమే. ఈ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక అద్భుతమైన ప్రభుత్వం మేము స్థాపించబోతున్నాం. ఆ ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలి. స్థానిక 13వ వార్డులో వైసీపీ నాయకులు డిపోమల్లి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీకి చెందిన 105 మంది శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక 13వ వార్డులో వైసీపీ నాయకులు డిపోమల్లి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీకి చెందిన 105 మంది శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు డిపోమల్లి మాట్లాడుతూ 13వ వార్డుకు చెందిన జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన 105 మంది స్వచ్ఛందంగా వైసీపీలోకి రావడం సంతోషకరమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. 13వ వార్డులో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ నుంచి, జనసేన నుంచి 105 మంది ఇవాళ జాయినింగ్ అవడంతో అన్న శివన్న ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ప్రజల సంక్షేమ పథకాలను చూసి, జగనన్న పథకాలని, అట్లాగే మన లోకల్ శివన్న మతం చూడడం, కులం చూడడం అనకుండా ఎవరికి పట్టినా కూడా పథకాలు ఆపకుండా వచ్చినాయి. మన 13వ వార్డులో, 15వ వార్డులో, 12వ వార్డులో, ఈ తెనాలి నియోజకవర్గంలో పథకం రాని ఇల్లు లేదంటే అది మన జగనన్న సాధ్యమే. అట్లాగే మన లోకల్ శివన్న మనకి చేసిన వరం అది. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళని నాదులు కూడా లేనని ప్రజలు బాధపడుతుంటే శివన్నయ్యకి 2 సార్లు కరోనా వచ్చింది. మీకు తెలుసలేదు జనాలకి. ఫస్ట్ కరోనా వచ్చింది, సెకండ్ టైంలో కూడా కరోనా. అయినా సరే శివన్నయ్య వార్డులో పర్యటన చేసి కూరగాయలు కానీ అట్లాగే కౌన్సిలర్ సహాయంతో అందరికీ కూడా ఇళ్ళకి తిరిగి సరుకులు కానీ అలాంటి అందించిన వ్యక్తి శివన్న. 2024లో శివన్నని అధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మన లోకల్ శివన్నని సత్తా ఏంటో అందరూ తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. కౌన్సిలర్ కుర్రా సుజాత మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి తాము అండగా నిలుస్తామని, 100 మంది జనసేన, టీడీపీకి చెందిన వారు వైసీపీలోకి రావటం హర్షణీయమన్నారు. ఈరోజు చినరావూరు 13వ వార్డులో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నుంచి మరి 105 మంది ఈరోజు మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావటం జరిగింది. అలాగే మరి పేద ప్రజలకి ఎవరైతే మరి అట్టడుగు వర్గాలని పైకి తీసుకువస్తారో మరి అలాంటి ప్రభుత్వంలో మేము అందరము వస్తామని చెప్పి ఈరోజు మరి మా వార్డు నుంచి 105 మంది ఈరోజు రావటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమం కానీ మరి అలాగే పేద ప్రజలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటము, మరి ఇల్లు కట్టించటము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యము. అలాగే మరి మన శివకుమార్ గారు, అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా ఈరోజు మరి ఆయన గెలిచినప్పటి నుంచి కూడా మరి అనుక్షణం పేద ప్రజలతోనే ఉంటూ వాళ్ళ సమస్యలు ఏవైనా ఉంటే అవి ఎమ్మటే పరిష్కరిస్తూ ఉన్న మన శివకుమార్ గారు కూడా మరి ఈరోజు మే 13న ఎలక్షన్ జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి అలాగే మన శివకుమార్ గారికి కూడా మరి ఓటు వేసి గెలిపించవలసిందిగా మరి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకి తాము మద్దతుగా ఉండేందుకు అనేక పార్టీలకు చెందిన వారు పలువురు వైసీపీలోకి రావటం సంతోషకరమన్నారు. మరి గత ప్రభుత్వాన్ని నమ్ముకొని ఆ ప్రభుత్వంలో అలాగే ఎంతో కష్టం చేసి చాకరీ చేసాం, మాకు గుర్తింపు లేదు. మరి అయినా సరే
మీరు మమ్మల్ని పార్టీలు చూడకుండా శివన్న మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు, పెన్షన్లు ఇప్పించారు, అమ్మఒడి ఇచ్చారు, ఆసరా ఇచ్చారని ఎంతోమంది ఈ గవర్నమెంట్లో లబ్ధి పొందిన వాళ్ళు మాట ఇచ్చి మడవ తిప్పనటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి సంక్షేమాన్ని మా యొక్క స్థితిగతులు మా పేదరికాన్ని గుర్తించి పార్టీలకు అతీతంగా మీరందరూ మాకు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీ పార్టీని నమ్మి మేమందరం కూడా ఈరోజు మీతో మమేకంగా అయ్యి ఈ పార్టీలో చేరి మేము కూడా కృషి చేసి మీ గెలుపుకి మేము కూడా కారణం అవుతామని యువత అందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈరోజు చేరడం జరిగింది. అనంతరం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగికి 20,000 రూపాయల నగదు నిత్యావసర వస్తువులను నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ గెడ్డెట్టి సురేంద్ర, నాయకులు గెడ్డెట్టి బాలయ్య, కుర్ర శ్రీను, ఉడుముల మహేష్, బుడే బాలరాజు, మార్కెట్ యార్డు డైరెక్టర్ ధరణికోట మల్లేశ్వరి, పలువురు నాయకులు పాల్గొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని, అన్ని వర్గాల సంక్షేమమే టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నక్కా ఆనందబాబు కోరారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, అన్ని వర్గాల సంక్షేమమే టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ముఖ్యమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నక్కా ఆనందబాబు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఆలపాడు, కార్మూరుపాలెం, చినగాదలవరు గ్రామాలతో పాటు చినపరిమి ఎస్సీ కాలనీలో ఆనందబాబు పర్యటించగా అడుగడుగున ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాల్లో, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చాక చేయనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను 4వ ఎన్నికల బరిలో పోటీలో ఉన్నానని, తనపై 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల ముందే నియోజకవర్గం నుంచి పారిపోయాడని గుర్తు చేశారు. వేమూరులో వైసీపీకి ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ తనపై పోటీ చేయబోతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి, పేద వర్గాల సంక్షేమం జరుగుతుందని ఆనందబాబు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, శివారెడ్డి, ఎల్లారెడ్డి, ఆలపాడు నాని, శివయ్య, మాజీ సర్పంచ్ హనుమంతరావు, నిఎస్కే ప్రసాద్, వెంకట్రెడ్డి, అమ్మిశెట్టి శ్రీరామూర్తి, దేవిరెడ్డి నాగేశ్వరరావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు కొంతమంది అనుకోవచ్చు మాకేదో బటన్ నొక్కాడు ఏదో వచ్చిందని, కానీ లోతుగా ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, భ్రష్టు పట్టిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, యువత నిర్వీర్యం అయిపోయింది, నిస్తేజం అయిపోయింది. ఇది యథార్థం. భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసే పరిస్థితి. 5 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు గుంజేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దిగజారినటువంటి పరిస్థితులు మీరు చూడండి. ఒక్కసారి మీకు వచ్చే 10 రూపాయలకి వీడు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఇతరత్ర అంశాలు, మందు దగ్గర నుంచి ఇసుక దోపిడీ దగ్గర నుంచి అన్నిట్లో ఏ విధంగా పెడుతా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. 2,000 రూపాయలు పెడితే ఆలపాడు గ్రామానికి ట్రాక్టర్ ఇసుకొచ్చేది ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు, అవునా కదా? ఈ రోజంతా 60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచేశాడు, కింద స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా. 5 ఏళ్ల క్రితం ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం దశల వారీగా చేసి మళ్ళీ ఓట్లు అడుగుతానని చెప్పాడు. మీకు ఎవరికైనా గుర్తుందా? ఆయన బ్లిక్కరే, ఆయన బ్రాండ్లే ఆయనే తయారు చేసి లేబుల్ అంటించి పేద ప్రజల రక్తాన్ని జలగలాగా పట్టి పీడించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. గంజాయి వనాలుగా తయారు చేశాడు. గంజాయి అంటే పల్లెటూళ్ళలో తెలియదు, నాకు తెలిసి మేము చిన్నప్పుడు. ఇవాళ గంజాయి దొరకని గ్రామం లేదు, పట్టణం లేదు. యువతని మత్తులో జోగే విధంగా తయారు చేసి తన పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో
ఏర్పడే ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 1500 ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. పెన్షన్ 4000 రూపాయలు ఏప్రిల్ నుంచి అమలు, 3 నెలలు కలిపి 7000 రూపాయలు జూలై నెలలోనే, జూన్ వరకు, జూన్ 4వ తేదీ రిజల్ట్ వస్తుంది, జూలై నెలలోనే 7000తో మొదలైంది మీ పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఎవరో మేము ఇస్తున్నామని చెబుతున్నాడు. అవి ఏమీ మర్చిపోవద్దు. 4000 రూపాయల పెన్షన్, మొదటి పెన్షన్ 7000, 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకి అని చెప్పి తెలియజేస్తాం. ఇలా అభివృద్ధి చూడండి, ఏమన్నా అభివృద్ధి ఉందా? ఈ ఆలపాడి గ్రామంలో చూడండి, మన నియోజకవర్గంలో చూడండి, రాష్ట్రంలో చూడండి. నేను చేసిన రోడ్లు తప్ప ఇంకేమైనా అభివృద్ధి 5 ఏళ్లలో జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇళ్ళు కట్టించారా? ఇళ్ళు కట్టిస్తాం, నేను హామీ ఇస్తా ఉన్నాను, ఇల్లు కట్టిస్తానని చెప్పి. ఈ గతంలో గెలిచి పారిపోయిన వాళ్ళలాగా నేను అంబక్క మాటలు చెప్పను. మీకు తెలుసు, నేను ఎటువంటి వాడినా 2 సార్లు గెలిచాను. ఓట్లు వేసినా అయిపోయినా నా వాళ్ళు, నా ప్రజలు అభివృద్ధి చేయాలి, నాకున్న అవకాశంలో అని చెప్పి నేను అభివృద్ధి చేశా. మీకు అవసరమైన ప్రతి కార్యక్రమంలో నేను సహకారాన్ని ఇచ్చా. అది ఒకే స్థాయిలో ఉంటాం, ఒకే విధంగా ఉంటాను, మీతోటే ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. చూసుకోండి, మీరు కావాలంటే మీరు ఆలోచన చేయండి, నిజమా కాదా అనేది. చేస్తాను. రాబోయే రోజుల్లో మళ్ళీ అభివృద్ధికి అంకితం అవుతాం. సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అమలవుతున్న దానికి 4 రెట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి మీరు మరి మా కోసం ఈ ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించండి, ఆదరించండి. మళ్ళీ 5 ఏళ్లు మా చేత సేవ చేయించుకోమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సైకిల్ గుర్తు మీద 4వ పర్యాయం పోటీ చేస్తున్న నన్ను ఎమ్మెల్యేగా, శ్రీ కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా, ఇద్దరికి 2 ఓట్లు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓట్లేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కథం తొక్కుతా ఉన్నారు. వాళ్ళతో కలిసి మీరందరూ మమ్మల్ని గెలిపించడంలో ఆలపాడు గ్రామం ఈసారి ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, సమాజంలోని వ్యాపారస్తులు ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకునేలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సమాజంలో వ్యాపారస్తులు ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకునేలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మాజేటి నాగేశ్వరరావు వీధిలోని ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయంలో మనోహర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలలో రాష్ట్రం ఎంతో వెనుకబడిందన్నారు. తెనాలికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. విగ్రహాల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ స్థానిక ప్రజాప్రతినిధులకు రోడ్లపై లేకపోవడం దారుణమన్నారు. 10 మందిని ప్రభావితం చేసే వ్యాపారస్తులు అభివృద్ధిని ఆకాంక్షిస్తారని, అందుకు అనుగుణంగా రానున్న రోజుల్లో కూటమి అధికారంలోకి రాగానే తగిన ప్రణాళికతో ముందుకెళ్లటం జరుగుతుందన్నారు. ఎంతో చరిత్ర కలిగిన తెనాలికి తగిన ప్రణాళికతో అభివృద్ధి చేయనున్నట్లు మనోహర్ తెలిపారు. ఆ ఈకోసిస్టమ్ బాగుంటే మీ వ్యాపారాలు బాగుంటాయి, మౌలిక సదుపాయాలు బాగుండాలి, 10 మంది మన ఊరు రావాలి, మన కొట్ల ముందు ఉన్న మంచి వాతావరణం చూసి వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కుని వెళ్ళాలనే భావన తప్ప మనకి క్లాత్ మర్చెంట్స్కి అంతకన్నా ఎక్కువగా ఆశించేది ఏముండదు. అయితే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతున్నాం. వాస్తవంగా ఇదివరకు మనం ఒక సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్తో సమస్య ఉన్నా, ఎంఆర్ఓ దగ్గర సమస్య ఉన్నా, పోలీస్ స్టేషన్తో సమస్య ఉన్నా, వ్యవస్థ ఉంది కదా, సిస్టంలో మనం ఇతను కాకపోతే దాని పై అధికారి, అతను కాకపోతే ఇంకో పై అధికారి అనే నమ్మకం ఉండేది. ఈ రోజున ప్రతి శాఖలో కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని నిర్వీర్యం చేసేసి రాజకీయ అవసరాల కోసం వాడుకుని బెదిరింపులకి బరి తెగించి మరి డబ్బులు వసూలు చేసుకుని ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. అందులో వ్యాపారస్తుల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. ఎందుకంటే ప్రశ్నించేవాడు పెత్తందారు అంటుంటే ఇక మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. మాకు అఖండ మెజారిటీ వస్తుంది, ఎవరు మమ్మల్ని ఆపలేరు అనే ఆలోచనతోటి వాస్తవంగా గత ఎన్నికల్లో ప్రజలు ఆదరించింది దేనికోసం అంటే ఒక యువ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఒక మార్పు తీసుకురాగలుగుతాడేమో, కొత్తగా పరిశ్రమలు వస్తాయేమో, పెట్టుబడులు వస్తాయేమో, ఉపాధి కోల్పోయాం, యువత చాలా ఇబ్బంది పడుతున్నారనే భావనతోటి మొదటిసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. రెండోసారి ఇతనికి ఇస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచనతోటి ప్రజలు ఒక ప్రయత్నం చేశారు. దాన్ని వీళ్ళు పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకుని అపార నష్టం కలిగించారు. రేపటి రోజున మరొకసారి వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తే అసలు వీళ్ళని ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసినంత వరకు నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను. 10 సంవత్సరాల్లో ఒక 2% 3% సందర్భాల్లోనూ వయసు ప్రముఖులు వచ్చి కలిసి ఏమైనా సమస్య ఉంటే చెప్తారు.
అంతే. మిగతా 98% ఇతర సమస్యలు చాలామంది వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు దేంట్లో కలవ చేసుకోరు. ట్రాన్స్ఫర్లో కలవ చేసుకోరు, పారిశుద్ధ్యం గురించో లేకపోతే ఏమైనా వ్యాపారాలకి ఇబ్బంది పడితే 10 మంది మీరు కలిసి ఒక యూనియన్గా వచ్చి మీరు చెప్తారు తప్ప వ్యక్తిగతంగా మీకు లబ్ధి కలిగే విధంగా మాత్రం మన ఆర్యవైశ్య కమ్యూనిటీ ఎక్కడ కూడా మనకి తెనాలి పట్టణంలో ఇబ్బంది కలగలేదు. మీరు కష్టపడి చేసుకునే ఈ వ్యాపారంలో ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, అది చాలా నష్టం కలిగిస్తుంది. అదేవిధంగా ఇందాక మీరు ఎంఎస్ఎంఈ గురించి చెప్పారు. నాకు నిజంగా ఆ చట్టం గురించి నేను మీకు మాటిస్తున్నాను, ప్రభుత్వంలో రాగానే ఒకసారి స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి ఒకసారి చర్చించి తప్పకుండా మీ అందరితో ఇంకోసారి మీటింగ్ పెట్టి దాని గురించి మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నేను మొదటి రోజు నుంచి నేను 2004 నుంచి నమ్మేది ఏంటంటే ప్రభుత్వం వ్యాపారంలో కలగ చేసుకోకూడదు. ఇది నరేంద్ర మోడీ గారి సిద్ధాంతం కూడా ఇదే. వ్యాపారాల్లో, వ్యాపార సంస్థల్లో వ్యాపారస్తులతో పాటు మేము ప్రతిరోజు కూర్చుంటే అది పొరపాటు. మీకు ఆ గౌరవం ఇవ్వాలి, మీకు ఆ స్థానం కల్పించాలి, మీ పని మీరు అద్భుతంగా నిచ్చే పరిస్థితి తీసుకొస్తే మీరే ఇంకా రెట్టింపుగా మీ వ్యాపారాలు చేసుకుంటే 10 మందికి మీరు ఉపాధి కల్పిస్తారు, 10 కుటుంబాలు దాని ద్వారా బతుకుతాయి. తెనాలి మనం అభివృద్ధి చేయాల్సిందే. నిజంగా చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో మనం చాలా వెనకబడిపోయాం. గతంలో నేను ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు రాజాగారు కొంచెం కొనసాగించారు. రాజాగారి తర్వాత మాత్రం అసలు ఏమి ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కనీసం ఒక సిమెంట్ బస్తా వేసి విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు, కానీ ఎదుట ఉన్న ఆ రోడ్డు మాత్రం పట్టించుకోలేదు, ఆ గుంతలు పూడ్చలేదు, కనీసం మాకు పబ్లిక్ టాయిలెట్స్ లేవు, డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీ లేదు. ఎవరైనా ఇతర గ్రామాల నుంచి ఊర్ల నుంచి వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అది చాలా చాలా వాస్తవం అది. సో అవసరమైతే మున్సిపల్ నిధుల నుంచి ఎక్కడైనా మనం కొనుగోలు చేసి, మున్సిపల్ స్థలాలు సరిపోతే కొనుగోలైనా చేసి అటువంటి చక్కటి పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే బాధ్యత అవసరం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఉందని నేను నమ్ముతున్నాను. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన వారంలోనే చెత్త పని అనేది రద్దు చేస్తాం. అది మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే. అది ఎందుకంటే అంత మూర్ఖంగా ఆలోచించిన పెద్దలు ఎందుకో తీసుకున్నారు ఆ నిర్ణయం, కానీ అది చాలా పొరపాటు. మున్సిపాలిటీల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన మాటే నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే మనం ఫర్దర్గా ట్యాక్సులు ఎక్కడ కూడా పెంచాం, ఇది నిర్ణయం తీసుకుందాం మనం. అది ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, మున్సిపల్ ట్యాక్సెస్ కానివ్వండి, ఉన్న వనరుల్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు చేసినట్టుగా అప్పులు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఖర్చు పెట్టిన నిధులు కనీసం కొంతవరకైనా మనం నిర్మాణం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే మనందరం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళం. ఈ రోజున చంద్రశేఖర్ గారు నిజంగా మనకి అదృష్టం అటువంటి అభ్యర్థి మనకి దొరకడం. ఎందుకంటే ఆయన బాగా చదువుకుని ఒక డాక్టర్గా అమెరికా వెళ్ళి అద్భుతంగా సంపాదించుకుని కంపెనీలు ఏర్పాటు చేసుకుని మాతృభూమికి ఏదో చేయాలని ఒక తపనతో తిరిగి వచ్చిన వ్యక్తి మన బురిపాలెం వాసి. సో అటువంటి వ్యక్తుల్ని మన రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బూతుల పురాణం, ఒకరినొకరు విమర్శించుకోవడం, వ్యక్తిగతంగా తిట్టుకోవడం, దీనికే పరిమితం అవుతున్నారు. నిజాయితీగా మేము ఏ కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి ప్రణాళిక ఉంది మా దగ్గర, ఏ పనులు చేస్తే మన ఊరికి బాగుంటుందనే ఆలోచన ఎక్కడా లేదు. తెనాల్లో మనకున్న అవకాశాలని, మనకున్న వనరుల్ని మీ అందరి సహకారంతో అద్భుతంగా మనం దాన్ని ఉపయోగిద్దాం. రాబోయే రోజుల్లో నేను ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డాను, తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిలబడ్డారు. తప్పకుండా మీకు గుర్తు విషయంలో కూడా దయచేసి మీ సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే కొంతమంది తెలియపోవచ్చు, దయచేసి మీరు సహకరించండి. ప్రతి ఒక్కరు చెప్పండి. మొదటి ఓటు పార్లమెంట్ సభ్యుడికి ఉంటుంది, అది సైకిల్ గుర్తు. రెండో ఓటు శాసనసభ అభ్యర్థికి ఉంటుంది. కాబట్టి అది తప్పకుండా మీరు గ్లాస్ గుర్తుకు వేయమని మన వాళ్ళందరూ కూడా, మీరు మనకి వారం రోజులే ఉంది కాబట్టి మీరు కొంచెం సమయం వెచ్చించి దయచేసి మీరు 10 మందిని ప్రభావితం చేసి, మెజారిటీ మీ చేతుల్లోనే ఉంది, గెలుపు అనేది తథ్యం, ఇది అందరికీ తెలిసిన విషయమే. అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ నాగ మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ దేశు యుగంధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావులు సమావేశంలో పలు అంశాలపై ప్రసంగించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలుద్దామని పేర్కొన్నారు. అనంతరం మనోహర్ను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు, టీడీపీ నాయకులు తాత శ్రీనివాసరావు, దర్శి అనంత్, అసోసియేషన్ ప్రతినిధులు దేవతి తులసి, ఉమామహేశ్వరరావు, సిహెచ్ సత్యనారాయణ, పి మోహన్ రావు, జె వాసు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి మనం కృషి చేసి, ఉదయాన్నే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి
అందరం కూడా ఓటింగ్ పాల్గొనాలి. ఫస్ట్ పాయింట్. మనకేముందిలే, మన ఒకటే కదా అని నేను అనుకోవద్దు. అందరూ లేడీస్ని కానీ మీరు కానీ మొత్తం ఓటింగ్ చేసి మరి అత్యధిక మెజార్టీతో మనోహర్ గారిని గెలిపించాలా. అయితే 2-3 రోజుల నుంచి చూస్తుంటే వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి ఆయన పేరుతో ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటుందంట, డూప్లికేట్ మన దగ్గర ఉంటుందంట. అంటే ఎందుకు చేస్తున్నాడు అని అంటే నా మనసులో మాట, 13 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పు తీర్చాలంటే మనందరినీ మీరు కట్టమంటే కట్టరు కదా, మీ ఒరిజినల్ ఉంటే ఇంత కట్టేసి మీ ఒరిజినల్ మీరు తీసుకోండి అని పాయింట్కి తీసుకొస్తాడని అనుకుంటున్నాను. ఈ దుర్మార్గ పరిపాలన ఎక్కువ బాధపడ్డది ఎవరంటే వయసులే. మనోహర్ గారిని కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కానీ మనం అటు సైకిల్ గుర్తుకి ఇటు గ్లాసు గుర్తుకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే మీ గెలుపు ఎక్కువ మెజార్టీ వచ్చిందంటే వయసులు ఓట్లు పడ్డట్టేనని నేను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజలందరితో పాటు కూడా మన వ్యాపారస్తులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మన వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు ₹1 కొనుగోలు చేస్తేనే మన వ్యాపారం కూడా మనుగడ సాధించేటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బు రొటేషన్ కూడా జరగలేనటువంటి పరిస్థితి. పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, అనేక రకాల విపరీతమైనటువంటి పన్నుల భారంతో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇవాళ తినలేని పరిస్థితి, బట్ట కట్టుకోలేని పరిస్థితి, బతకలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. కాబట్టి రాబో ఎన్నికల్లో మనం అందరం కూడా మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మద్దతు ఇచ్చి వారిని మనం గెలిపించుకుంటే మన యొక్క సమస్యలతో పాటు ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటే మన వ్యాపారాలు కూడా బాగుంటాయి. రేపు రాబో రోజుల్లో మనం అందరం కూడా మనోహర్ గారి అభ్యర్థి కాదు, మనమే అభ్యర్థిగా ఆ రకంగా భావించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేపు మనోహర్ గారికి మద్దతు ఇచ్చి వారి గెలుపులో మన యొక్క సభ్యుల భాగస్వామి కూడా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక మారిస్పేటలోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పాలన సాగిందని దుయ్యబట్టారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందన్నారు. ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలందరూ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి గోపాల్కు 3 నక్షత్రాల జెండాకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ దేశ రాజ్యాంగాన్ని కాలరాసే కూటమి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు 2 పూట్ల తినటానికి తిండి లేకుండా చేసినటువంటి నరేంద్ర మోడీ కూటమి, ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలపైన, క్రిస్టియన్ మైనార్టీలపైన, ముస్లిం మైనార్టీలపైన ప్రతిరోజు దాడులు చేసేటటువంటి ఎన్డీఏ కూటమి, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని నిర్వీర్యం చేసే కూటమి ఎన్డీఏ కూటమి. అలాగే ఇండియా కూటమి దానికి నాయకత్వం ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ గారు చనిపోయి ఈ దేశ ప్రజలకి దేశ సామరస్యం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమానం అనే సందేశాన్ని ఇచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతకి మారుపేరుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు హత్యగా ఉంచబడ్డాడు. త్యాగాలతో పునీతమైనటువంటి కుటుంబం నాయకత్వంలో ఇండియా కూటమి ఏర్పడి ముందుకు సాగుతూ ఉంది. మొదటి విడత ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికల్లో 2 విడతల ఎన్నికల్లో కూడా బీజేపీ బాగా వెనకంజలో జరిగిన దాంట్లో 25% మాత్రమే ఓట్లు వచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఎలాగోలా హిందువుల్ని రెచ్చగొట్టి వాళ్ళలో ఉన్మాదాన్ని ప్రేరేపించి గెలవాలనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇండియా కూటమి గెలిస్తే
హిందువుల మెడలో మంగళసూత్రాలు ఉండవని కాజేస్తారని కిందకి దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు నీచంగా. బీజేపీ అధికారంలోకి రాకముందు రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి, ఆనాడు పెట్రోల్ ఎంత ఉంది, ఈనాడు ఎంత ఉంది. సామాన్యం నోర్లు కొట్టి గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తున్నటువంటి మోడీ కనుక ఈసారి ఓడిపోతే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవు, నియంతృత్వం రాజ్యం వెళ్తుంది. మోడీ ఈజ్ హిట్లర్, హిట్లర్ ఈజ్ మోడీ. అందువల్ల మోడీ ఓడిపోవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఒక అపూర్వమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అవకాశాన్ని ఇచ్చింది. గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిని, నా గుర్తు కంకి కొడవలి. అలాగే మంగళగిరిలో జొన్నా శివశంకరు, ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. అలాగే ఇక్కడ అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకి గురైనందువల్ల అది ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి లిబరేషన్ వారికి కేటాయించారు. వారి గుర్తు 3 నక్షత్రాలు. మమ్మల్ని గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంతృత్వ పోకడలతో పాలన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేయకుండా పాలన సాగిస్తున్న పాలకులను ప్రజలు ఎన్నికల్లో సాగనంపాలన్నారు. మనకందరికీ తెలుసు, దేశంలో భారతదేశంలో బీజేపీ సారథ్యంలో నరేంద్ర మోడీ గారు పరిపాలన, అలాగే ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల హక్కుల్ని భక్షించేదిలాగా అభివృద్ధిని మూలపడేసి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ సొంత ఏజెండాతో నడుపుతూ ఉన్న పరిస్థితిలో దేశంలోనున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కానీ, మరియు ఇతర ప్రతిపక్షాలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ ఇండియా లిబరేషన్ కానీ, ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మన గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కేటాయించడం జరిగింది. జంగాల అజయ్ కుమార్ గారిని పార్లమెంటు సభ్యుడిగా. దురదృష్టవశాత్తు కొన్ని పరిణామాల వల్ల ఏదో వాళ్ళ 2 నామినేషన్లు వేయటం, అది కూడా కొంత ఆర్ఓ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఆయన ఒక రకమైన ఫిక్స్డ్ భావంతో ఎలా రిజెక్ట్ చేయాలా అనే దాని మీద రాత్రి అంతా కన్సల్ట్ చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెట్టాడు. కానీ మేము లేవనెత్తిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లకి సమాధానాలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బీపారాన్ని తప్పుపట్టడం జరిగింది. అలా అందుకని ఆ రకంగా కూడా తెనాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానం కోల్పోయి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు ఆడ పార్లమెంటుకి సిపిఐ కంకి కొడవల మీద, అలాగే లిబరేషన్ పార్టీ గుర్తు 3 నక్షత్రాల జెండాకి ఓటు వేసిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు దార రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడే ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజలందరూ ఎన్నికల్లో అండగా నిలిచి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఇండియా కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి శావల గోపాల్, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, చెరుగుమల్లి సింగారావు, పి శివకుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇండియా కూటమి ఎంత బలపరుస్తుంది అనేది, కాంగ్రెస్ పార్టీ ఎంత బలపరుస్తుంది అన్నది మీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను చూసి మీరు గమనించాలి. ఎందుకంటే గోపాల్ గారు చాలా సామాన్యమైన వ్యక్తి. రాజ్యాంగంలో డబ్బులు ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలి అనే తత్వం ఉన్నది ఎన్డీఏ కూటమి. చూడండి పోటీని, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ మీరు అభ్యర్థులను గమనించండి. వారి స్థాయి ఏంటి, వారి స్తోమత ఏంటి, డబ్బుతోటి రాజకీయం చేయడం కోసం వచ్చినటువంటి అభ్యర్థులు ఎన్డీఏ కూటమిలో చేరున్నారు. చంద్రశేఖర్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు 1 నెల 2 నెలల క్రితం కూడా ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఎవరికి తెలియని వ్యక్తి. ఒక 5,000 కోట్ల రూపాయల డబ్బులుంటే నేను ఒక ఎంపీని అయిపోవచ్చు, ఒక పార్టీ నాకు అకామిడేషన్ ఇచ్చింది, ఆ పార్టీకి నేను ఎంత డబ్బులు ఇచ్చినా కానీ నన్ను ప్రజలు గుడ్డిగా నమ్ముతారు, నాకు ఓట్లేస్తారు అనే ఒక అహంకార ధోరణితోటి వచ్చినటువంటి అభ్యర్థి అవతల ఎన్డీఏ కూటమి అభ్యర్థి. ఇక్కడ అజయ్ కుమార్ గారు ఉద్యమాల్లో కార్మికుల కోసం, కర్షకుల కోసం
అలాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కుని ఆపటం కోసం, అలాగే మన మణిపూర్లో జరిగినటువంటి మతతత్వ దాడుల్ని అది ఎదుర్కొనటం కోసం వారికి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి అజయ్ కుమార్ గారు, మన గోపాల్ గారు. మతతత్వ పార్టీలని దేశం నుంచి పారదోలాలి అనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో చేరి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు జతకట్టినాయి. మా ఏఐసిసి ఆదేశాలు అలాగే పిసిసి ఆదేశాల మేరకు మా తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చందు సాంబశివుడు గారి నాయకత్వంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అజయ్ కుమార్ గారిని, తెనాలి శాసనసభ అభ్యర్థి మన గోపాల్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచి వారి గెలుపుకి మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీని గెలిపించుకోవడం కోసం మేము ఏ విధమైతే కృషి చేస్తామో అదే కృషిని మేము చేసి వారి గెలుపుకి మేము పూర్తి సహకారం అందిస్తామని చెప్పని గుంటూరు జిల్లా ఎస్సీసీల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మందరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా చేసుకుంటాం. 19 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద రాజకీయాలతో దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి కుట్రలు పన్నుతూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ భారతదేశ వ్యాప్తంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన భారతదేశ వ్యాప్తంగా మిగతా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఈ బీజేపీని మరి దేశం నుంచి బహిష్కరించందే ఈ దేశానికి మరి మంచి రోజులు రావనే ఉద్దేశంతో ఇండియా కూటమిగా ఏర్పడటం జరిగింది. దాంట్లో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. అందుకోసం రాబోయే కాలంలో ఈ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మరి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి గుంటూరు జిల్లా సిపిఐఎం లిబరేషన్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులారా. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలయ్యాక దళితులను పూర్తిగా విస్మరించి మోసం చేశారని దళిత సంఘాల జేఏసీ నాయకులు పరిసిపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలయ్యాక దళితులను పూర్తిగా విస్మరించి మోసం చేశారని దళిత సంఘాల జేఏసీ నాయకులు పరిసిపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. శుక్రవారం వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాదిగ కుల దళిత సంఘాల జేఏసీ అధ్యక్షులు కలిసిపోగు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ దళితులకు చెందిన ఎస్సీ ఎస్టీల 27 దళిత పథకాలను రద్దు చేసి దళితులను దగా చేసిన వైఎస్ జగన్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. మాల మాదిగ రెల్లి కార్పొరేషన్లకు ₹1 నిధి కూడా ఇవ్వకుండా సప్లాన్ నిధులను దారి మళ్లించి దళిత యువత జీవితాలతో చెలగాటం ఆడుకున్న జగన్ను ఇంటికి పంపించాలని కోరారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టెరాజు మాట్లాడుతూ దళితులపై దాడులు జరుగుతున్న బాధితులకు అండగా నిలవకుండా నేరస్తులకు కొమ్ము కాస్తూ దళితులకు ద్రోహం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో దళితులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దళితులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వంపుగట్ల రాజేష్, పిల్లి ఫణీంద్ర, ఎల్లమాటి కిషోర్, ఏలిచెర్ల దివాకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం మాదిగల ప్రచార చైతన్య యాత్ర అనేది చేపట్టి ఇప్పటికే అనేక జిల్లాలు అనేక నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు వేమూరు నియోజకవర్గం చేరుకోవడం అనేది జరిగింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో నక్కా ఆనందబాబు గారు గతంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు గత ప్రభుత్వంలో. తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ ఆయన తిరిగి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడమే కాకుండా అత్యధిక మెజారిటీతో మాలా మాదిగలు, రెల్లీలు, ఉపకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి అభ్యుదయవాదులు అందరూ కూడా అందరికీ కావాల్సిన వ్యక్తిగా, అందరి మన్ననలు పొందే వ్యక్తిగా ఉన్న నక్కా ఆనందబాబు గారిని గెలిపించాలని సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్గా మాదిగ కుల సంఘాల జేఏసీగా మేమందరం కూడా ఆయన వెంట ఉంటాం, ఆయన్ని గెలిపించుకుంటాం. తెలుగుదేశం పార్టీలో తిరిగి మరలా ఆయన అందరికీ సేవలు అందించేలాగా ఒక మంచి వ్యక్తిగా ఉన్న నక్కా ఆనందబాబుని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గానికి రావడం అనేది జరిగింది. ఈ నియోజకవర్గ బిడ్డ నక్కా ఆనందబాబు గారిని
అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఉన్న దళిత ప్రజలు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించి నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఈ నియోజకవర్గంలో నక్కానందరావు గారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరతాం. మరొక ప్రక్క రాష్ట్రంలో ఉండబడేటువంటి 1 కోటి మంది దళితులు అభివృద్ధిని అణగదొక్కి 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డిని, పార్టీని అధికారం నుండి దింపాలని, దానికోసం దళితులంతా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుండి ఈనాటి వరకు దళితులకి వరగబెట్టింది ఏమీ లేకపోగా దళిత కుల విచ్ఛిన్నానికి, అణిచివేతకి పాల్పడ్డారు. మరి రాష్ట్రంలో ఆయన అధికారం చేపట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక చోట్ల హత్యలు, అత్యాచారాలు, మరి దళితుల మీద అణిచివేతలు జరిగాయి. వైఎస్ఆర్సీపీలో ఉండబడేటువంటి అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసిన సందర్భం ఉంది. అయితే బాధితులకు అండగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు నేరస్తులకు అండగా నిలబడతా ఉన్నారు. అదే కాకుండా సీతానగరంలో వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అరాచకాలను ప్రశ్నించిన ప్రసాద్ అనే యువకుడికి గుండు కొట్టించారు. మరి ఆ బాధితుల పక్షాన నిలవాల్సినటువంటి దళితుల మేనమామగా చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ వైపు కాకుండా నేరస్తుల వైపు కొమ్ము కాస్తామన్నారు. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో సుధాకర్ గారి దగ్గర నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఏ ఘటన జరిగినా నేరస్తులకే కొమ్ము కాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేనమామ ఎట్లా అవుతాడో మరి ఆయనే ఈ సమాజం మొత్తం చూస్తాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చాలా గ్రామాల్లో దళితులు శ్మశాన వాటికలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రాగానే ఆ సమస్యను సత్వరంగా పరిష్కరిస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ శుక్రవారం అంగలకుతురు, కోపల్లె తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం తెనాలి మండలం అంగలకుతురు, కోపల్లె, చావవారిపాలెం గ్రామాల్లో నాదెండ్ల మనోహర్ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లి ఇంటింటికి వెళ్లిన ఆయన ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే చేపట్టున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తువులు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. సైడ్ కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల డ్రైనేజీ సమస్యలతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటకలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, తాము అధికారంలో రాగానే సత్వరమే ఆ ప్రశ్నను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోపల్లె గ్రామంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పక్షపాత ధోరణితో కొందరికి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాను రోజుల్లో తప్పకుండా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తనను, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోపల్లె గ్రామంలో పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఈ గ్రామానికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి. అందులో ప్రధానంగా రహదారులు ఒకటే ఎత్తు అయితే మనం నిర్మాణం చేయాల్సింది సైడ్ కాలువలు. డ్రైన్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ డ్రైన్స్ ఆగిపోవడం వల్ల, సరిగ్గా అనుసంధానం చేసుకోలేకపోవడం వల్ల అక్కడ ఆరోగ్య సమస్యలు కూడా దోమల వలన బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా వీళ్ళు జగనన్న కాలనీ నిర్మాణం చేసి 600 ఎకరాలు తీసుకున్నారు, కానీ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా పెద్దలతో కూర్చుని మాట్లాడుకుని గ్రామ అవసరాలకి భూమి కొనుగోలు చేసుంటే చాలా ఉపయోగపడేది. నేను మాటిస్తున్నాను, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్స్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం, పెరిగిన జనాభాని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉమ్మడిగా మేము ఆ హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అవసరాలను బట్టి ప్రతి గ్రామంలోనూ మన తెనాలి మున్సిపాలిటీలో కూడా బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం అనేది ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పక్షపాతం చూపించి, వివక్ష చూపించి కొంతమందికి రేషన్ కార్డులు తీసేయడం, పెన్షన్లు తీసేయడం అనేది చాలా స్పష్టంగా మనకి
తెలుస్తోంది. అన్యాయంగా పాపం భర్తలు కోల్పోయిన వితంతులు కూడా వాళ్ళకి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి సరిగ్గా రాలేదు. దాన్ని తప్పకుండా మన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించారో ముందుగా పెన్షన్లు 4,000 రూపాయల చొప్పున ప్రతి నెల అందించే ప్రక్రియ మేము చేస్తాం. అందులో భాగంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే పెన్షన్లు ఆపారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు లేనిపోని రాద్ధాంతం చేస్తూ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని వేమూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు విమర్శించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు లేనిపోని రాద్ధాంతం చేస్తూ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని వేమూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటున్నారు, ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నాడు అంటూ లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎవరి భూములు లాక్కున్నారు, ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల రాజకీయాల కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షంగా పనిచేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల కాలంలో పేదలకు 1 సెంటు భూమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 35 లక్షల మంది పేదలకు నివేశన స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. పేదలకు భూములు పంచే జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని భూములు లాక్కుంటున్నారని ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు ఆస్తులు లాగేసుకుంటారు, భూములు లాగేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ ఒకటే ప్రశ్న, చుక్కల భూములకు సంబంధించి రైతులకి ఎన్ని సంవత్సరాలు మీరు చుక్కలు చూపించారు? వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి ఆస్తులకి జస్ట్ ఒక చుక్కల భూములు అనేటువంటి దాంతో మీరు పక్కన పెట్టేసేసి నిద్ర లేకుండా చేసినటువంటి రోజులు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక సంతకంతో ప్రతి ఒక్క రైతు గుండె మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేటట్టుగా ఒక్క సంతకంతో చుక్కల భూములు చుక్కల్లో కలిసిపోయేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. డీకే భూములు అయితేనేమి, లంక పట్టాలు అయితేనేమి, ఏదైనా కానీ రైతుని ప్రశాంతంగా ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అసలు రైతుకు వెన్నెముక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామం సచివాలయానికి ఒకరిని ఇచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇచ్చి అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఇచ్చి వాళ్ళ ద్వారా మందులు కానీ, ఎరువులు కానీ, మంచి విత్తనాలు కానీ, పండిన పంటని తిరిగి కొనుగోలు చేసుకోవడం కానీ, మద్దతు ధర కానీ, ఇవన్నీ దగ్గరుండి అందుబాటులో ఉండి రైతుకి పొరపాటున ఏదైనా జాతీయ విపత్తు వస్తే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్ళకి వచ్చేటట్లుగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనని వాళ్ళు దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మీ అందరూ కూడా తెలుసుకోండి. ఇదే కాకుండా ఎప్పుడో 1900లో జరిగినటువంటి భూ సర్వే, ఎందుకంటే ఇప్పుడున్న క్రిమినల్ కేసులన్నీ కూడా ఎక్కువగా పాత రోజుల్లో ఉన్న సివిల్ కేసులే అవుతాయి. ఆ ఆస్తుల తగాదాలలో ఈ క్రిమినల్ కేసులుగా మారిపోయినటువంటి కేసులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వే పెట్టి ఎవరికి ఏదైతే ఉందో, హక్కుదారుడికి ఎవరికైతే ఏమైతే ఉందో భూ వివాదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎవరికి సంబంధించిన ఆస్తి వాళ్ళకు ఉండేటట్టుగా చేస్తున్నారు. కొంతమంది పక్కనోళ్ళ ఆస్తులు దోచుకోవాలి అని అనేటువంటి మనసున్నటువంటి, ఎందుకంటే నేను చూసా గతంలో ఆన్లైన్ చేసినటువంటి ఈ తెలుగుదేశం హయాంలో పెన్షన్ రాకుండా చేయాలంటే ఒక 5 ఎకరాలు ఆన్లైన్లోకి ఎక్కిస్తారు. వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకి వస్తుంది. బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందిస్తే తెలుగుదేశం వాళ్ళు బటన్ నొక్కి ఆస్తులు కాల్ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది, ఆ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. దుగ్గరాలలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు గురువారం సాయంత్రం దళితవాడలో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు.
దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు గురువారం సాయంత్రం దళితవాడలో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలను తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామంలో గత 10 రోజులుగా తిరుగుతూ నారా లోకేష్ గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తూ లోకేష్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లేటప్పుడు విశేష స్పందన రావటం జరుగుతుందని, లోకేష్ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. గ్రామంలోని మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేసి భారీ మెజార్టీని తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గద్దె శివకుమారి, గూడూరు ఉషారాణి, షేక్ నసీమున్, పాటిబండ్ల విజయలక్ష్మి, ఉన్నం ఝాన్సీ, పొన్నం విద్యశ్రీ, ఆదిపూడి వెంకటేశ్వరమ్మ, రావూరి చిట్టెమ్మ, గొందె శారద, బంగారు లక్ష్మీమోహిని, యార్లగడ్డ గౌరీ, ఎందేటి లక్ష్యత, ఎర్రమాను సాయిశ్రీ, జంపాల నాగమణి, సాయిరత్న, కావ్య, బాణవత్ ఉమాదేవి, తుమ్మపూడి కోటేశ్వరి, గార్లపాటి లక్ష్మి, అత్తోట భారతి, షేక్ జుబేదా, గందల్ల కోమలి, కొల్లి రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. నా పేరు ఉన్నం ఝాన్సీ రాణి. నేను ఎక్స్ఎంపీగా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పనిచేశాను. అలాగే ఇప్పుడు లోకేష్ గారి కోసం కూడా మేము ఒక 10 రోజుల నుంచి కూడా ఆయన గెలుపు కోసం ఆయన చేసే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కలిసి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం మా లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాలు వారందరికి కూడా అండగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా అనేక 29 సంక్షేమ కార్యక్రమాల ద్వారా మమ్మల్ని అందరిని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మేము దిగ్గర అందరూ లేడీస్, స్త్రీలు అందరం కూడా మేమందరం కూడా కలిసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అందరం కూడా చక్కగా వివరించి చెప్పడం జరుగుతుంది. అందరూ బాగా స్పందిస్తున్నారు. లోకేష్ గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని అందరూ మాకు హామీ ఇస్తున్నారు. మేమందరం కూడా ఎప్పుడు కూడా చేరినంత విధంగా అందరూ స్వచ్ఛందంగా అందరం బయటకు వచ్చి స్త్రీలు అందరం కూడా అందరం తిరగటం జరుగుతుంది. లోకేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించే ఉద్దేశంతో మేమందరం తిరుగుతున్నాము. లోకేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తాము. నారా లోకేష్ గారు గెలవాలని స్త్రీశక్తి లక్ష్యం అండి. అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించారు. నమస్తే అండి, నేను పొన్నం విద్యశ్రీని, దుగ్గిరాల గ్రామం మాది. లోకేష్ అన్న స్థాపించిన స్త్రీశక్తి మిషన్ కోసం పనిచేస్తున్నాము. ఏ లబ్ధి కోసం ఎదురు చూడకుండా మా అన్న కోసం పనిచేసే మిషన్ అండి స్త్రీశక్తి అంటే. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు. ఎంతోమందికి కుట్టు మిషన్లు ఏంటి ఎన్నో ఇచ్చారు. మేము ఏ లబ్ధి పొందలేమండి. కానీ మేము అన్న స్థాపించిన అమరావతి కోసం, ఈ మహోద్యమం కోసం మేము సమిధులై మేము నిలబడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళకి మా లోకేష్ అన్న పథకాలను అన్నీ చెప్తున్నాము. చెప్పి వాళ్ళ చేత వాళ్ళకి ఓటు ఎలా వేయాలో కూడా నేర్పిస్తున్నాము. వాళ్ళకి ఓటు వేయటం ముఖ్యం కాదు, మీ పిల్లల ఉద్యోగాలు ముఖ్యం అంటున్నాం. పథకం ఏ గవర్నమెంట్ వచ్చినా మీకు పథకం ఇస్తుంది. కానీ మీ పిల్లలు నెలకి 50,000 తెచ్చుకునే ఉద్యోగాలు వచ్చే ఏది అంటే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని ఖచ్చితంగా చెప్తున్నాం మేము. నా పేరు కోటేశ్వరి, మాది దుగ్గిరాల గ్రామం. లోకేష్ గారికి మాకు ఉపాధి కావాలి అని ఒక అర్జీ పెట్టుకోగానే మమ్మల్ని ఆదుకొని ఎంతో సహకారంగా మాకు బళ్ళు ఇచ్చి జీవనోపాధి కల్పించి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మేము చాలా కృతజ్ఞులు. గ్రామానికి గడప గడపకి తిరుగుతున్నాము అభిమానంగా. అందరూ బాగా స్పందిస్తున్నారు. మీరు కూడా అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మన లోకేష్ గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాము. దుగ్గిరాల్లో ముఖ్యంగా ఉన్న సమస్యలు రోడ్డు, మురికాలువలు. లోకేష్ గారిని గెలిపించుకుంటే ఆ 2 సమస్యలను మాకు తీరుస్తారనే నమ్మకం మాకుంది. కాబట్టి ప్రచారంలో చాలా ఉత్సాహంగా స్వచ్ఛందంగా పాల్గొంటున్నాం. మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి నారా లోకేష్ గారిని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులను నవరత్నాల పేరుతో దారి మళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దళితులందరూ ఆయన ఓటమి కోసం కృషి చేయాలని మాదిగ కుల సంఘాల జేఏసీ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాదిగల కుల సంఘాల జేఏసీ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిట్టే రాజు, మాదిగ చర్మకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేజేంద్ర సుబ్బారావు, బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు వనం నాగేశ్వరరావు, ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదిన మనోహర్ కలిసి మద్దతు తెలియజేశారు. మనోహర్ చేతుల మీదుగా మాదిగ కుల సంఘాల జేఏసీ నేతల మద్దతు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు నవరత్నాల పేరు మీద దారి మళ్లించి మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహి వైఎస్ జగన్ అని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓడించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధించాలంటే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టే రాజు మాట్లాడుతూ దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దళితులకు 5 ఏళ్ల పరిపాలనలో తీవ్ర అన్యాయం చేశారని, దళిత బిడ్డల శవాలను డోర్ డెలివరీ చేసిన హంతకులకు అండగా నిలిచి బాధితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. 5 ఏళ్లలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో దళితుల అభివృద్ధి 20 ఏళ్లు వెనకపోయిందని ఆరోపించారు. దళిత జాతికి తీవ్ర అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ నాదెండ్ల మనోహర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్మకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేజన సుబ్బారావు, బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కటివరపు కోటేశ్వరరావు మాదిగ, డివిఎఫ్ తెనాలి మండల అధ్యక్షుడు సుద్దపల్లి శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కులం కాని కులం పేరుతో పదవులు అనుభవిస్తున్న కత్తెర సురేష్ దంపతులపై న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బరిగల కోటేష్ హెచ్చరించారు. శుక్రవారం వేమూరు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బరిగల కోటేష్ మాట్లాడుతూ కత్తెర సురేష్ దంపతుల అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు. కత్తెర సురేష్ దంపతులకు 4 పిల్లలుండగా రాజకీయ పదవుల కోసం 2 పిల్లల్ని అఫిడవిట్లో పొందుపరిచినట్లు తెలిపారు. చిన్నపిల్లలను అడ్డుపెట్టుకుని సంస్థ ద్వారా విదేశీ విరాళాలు సేకరిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. తనకున్న FCRA సర్టిఫికెట్ రెన్యువల్ కోసం ఢిల్లీలో అధికారులు లంచమిస్తూ అడ్డంగా దొరికిపోయిన కేసు కూడా ఉన్నట్లు కోటేష్ వివరించారు. ప్రస్తుతం కత్తెర సురేష్ బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తామని విమర్శించారు. ఎస్సీ కాకుండా పదవి అనుభవిస్తున్న కత్తెర ఎన్ని కృష్ణ తక్షణమే జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. చేసే వ్యక్తి కత్తెర సురేష్ దంపతులు. వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఇతని తండ్రి గురించి బహిరంగంగా చెప్పుకోలేడు, ఇతని కులం గురించి చెప్పుకోలేడు. కానీ ఒక తల్లిదండ్రులు పిల్లలు ఎంతమందో ఈ సమాజంలో గర్వంగా చెప్పుకుని ఆనందపడతారు. ఇతనికి చెప్పుకునే అర్హత ఉందా? ఇతనికి ఎంతమంది పిల్లలు చెప్పుకోగలడా? చెప్పమనండి. ఇంకొకటి, ఇతను డబ్బుల కోసం ఒక దేవుణ్ణి, రాజకీయం కోసం ఒక దేవుణ్ణి, ఇతను దేవుళ్ళతో అందరితో ఈ సమాజంలో వ్యవస్థలతో ఇతను ఇంటి పేరులో ఉన్న కత్తెర ఇక్కడున్న ఈ వ్యవస్థలకి అన్నిటికీ కత్తెర వేస్తూ ఉంటాడు. 4 పిల్లలు ఇతనికే. కానీ ఇతను పిల్లల్ని ఇతను ఏం చేశాడంటే రాజకీయ ఇది స్వార్థం కోసం ఇతను పిల్లల్ని విదేశాలు అక్రమ రవాణా చేయడానికి సిద్ధపడిపోయిన వ్యక్తి. కానీ ఆ పిల్లలు దేవుడి దయ వల్ల అదృష్టం వల్ల ఈరోజు వాళ్ళు ఉన్నారు, బ్రతికి ఉన్నారు. నేను ఏమీ తెలియదు, ఈ సమాజ సేవ చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. ఇతను చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని చిన్నపిల్లలకి కోసం ఇచ్చే విరాళాలు సేకరించి ఇతను ఒక హార్వెస్ట్ ఇండియా అని చెప్పి ఒక సంస్థ ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థ అనేది నిర్మించుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఇతను చేసే అక్రమాలు గుర్తించిన FCRA ఢిల్లీలో వాళ్ళు ఇతనిపై ఎన్నో కేసులు నమోదు చేయడం జరిగింది. ఎన్నో కేసుల నమోదులో భాగంగా ఇతను ఢిల్లీలో ఉండే FCRA అధికారులకు కూడా ఇతను 17 లక్షల లంచం ఇస్తూ 2022లో ఇతను దొరికిపోయి ఇతని మీద కేసు నమోదు చేశారు. ఇతను ఇప్పటికీ కూడా బెయిల్పై వచ్చి ఉన్నాడు తప్ప ఇతను మళ్ళీ ఏ రోజు లోపలికి వెళ్తాడో ఆ కేసులో ఎవరికి తెలియదు. వాళ్ళు ఈ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఇతను చేసిన అక్రమాలు ప్రతి ఒక్కటి, ఇతనికి 4 పిల్లలు, వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, ఇతను చేసిన అక్రమాలు. ఇంకా అక్రమాలంటే ఇతను తండ్రి ఎవరో ఇతనికి తెలియదు, ఇతను చెప్పుకోలేడు, కానీ ఇతను అన్నీ చేస్తూ ఉంటాడు. ఏది వీళ్ళు ఏ కులం చెప్పుకోమనండి. కత్తెర సురేష్ దంపతులకి నేను సవాల్ విసురుతున్నాను. వాళ్ళకి ఏ కులమో చెప్పుకునే ధైర్యం ఉందా? వాళ్ళకి ఎంతమంది పిల్లలో చెప్పుకునే ధైర్యం ఉందా? నేను త్వరలో నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క అతనికి సంబంధించిన ఆధారాలందరూ అధికారులకు ఇస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శుక్రవారం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శుక్రవారం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చేపట్టనున్న చర్యల గురించి వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించేందుకు ఎన్నికలలో ప్రజలందరూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దేశంలో నిత్యావసర ధరలు తగ్గాలన్నా, మత సామరస్యాన్ని నెలకొల్పాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, కంకి కొడవలి గుర్తుపై తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శావల గోపాల్కు
3 నక్షత్రాల జెండా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సేవల గోపాల్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చెరుకుమల్లి సింగారావు, పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో ఎంతోమంది మేధావులు, లెఫ్ట్ పార్టీ మేధావుల యొక్క ఆలోచన విధానాన్ని పురస్కరించుకుని ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ వారిని ఓడించడానికి, అదుపు చేయడానికి భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమిని దాదాపుగా 26 పార్టీలతో సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీ వారు మేధావులు ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా తెనాలి నియోజకవర్గంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈ రోజునటువంటి నిరంకుశ ప్రజా వ్యతిరేక పరిపాలనని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటానికి ప్రజలందరూ కూడా మా యందు దయ ఉంచి ప్రజా రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఇండియా కూటమి అభ్యర్థులందరికీ ఓట్లు వేసి మన గుంటూరు పార్లమెంట్ నుంచి జంగల అజయ్ కుమార్ గారికి కంకి కొడవలి గుర్తుకి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సేవల గోపాలని నాకు 3 నక్షత్రాలు కలిగిన జెండా గుర్తుకి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా భారతదేశ ప్రజలకి, అందులో భాగమైనటువంటి మన గుంటూరు జిల్లా ప్రజలకి మొత్తానికి విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. మత సామరస్యాన్ని నెలకొల్పాలంటే ఇండియా కూటమిని గెలిపించండి. దేశంలో ఉన్న మొత్తం సంపద నరేంద్ర మోడీ బంధువులు గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమికి ఓటేయండి. ఇండియా కూటమి తరఫున పార్లమెంటుకి పోటీ చేస్తున్న జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నాకు కంకి కోడలు గుర్తుపైన ఓటేసి గెలిపించమని, అలాగే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న చావల గోపాలు ఎన్నికల గుర్తు 3 నక్షత్రాలకు ఓటేసి గెలిపించమని తెనాలి నియోజకవర్గ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నాయకులు డిపోమల్లి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నమతుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ, జనసేనకు చెందిన పలువురు ముస్లింలు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. వ్యాపారస్తులు ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.